బాబు పరిస్థితి ఎట్లుంది జూబ్లీహిల్స్ లో? ఎవరు పోటీలో ఉన్నారు, మరి ఎవరు గెలవబోతున్నారు? ఆయనే గెలుస్తాడు, ఎవరు ఆయన? నవీన్ యాదవ్. ఆ. ఇంతకుముందు ఒకసారి పోటీ చేసిండు కానీ మరి మాట ఇప్పటికి ఆయన 4 సార్లు 5 సార్లు చేసిండు, 4 సార్లు చేసిండు, 3 సార్లు 4 సార్లు చేసిండు. ఆయన టైం బాగా లేకుండా రాలేదు, అప్పుడు జర బచ్చిపోయానికి వాళ్ళు. ఇప్పుడు మంచి లీడరు, గెలుస్తాడు ఈసారి. ఎట్లుండే అంటే గెలవ ముందు కూడా ఏమైనా పనులు ఏమైనా చేసిండా? అప్పటి నుంచి కూడా చేస్తారు వాళ్ళు, ఏదానికైనా కానీ మంచి పనులు చేస్తారు, ఏదానికైనా వచ్చి లీవ్ ఆడతారు వాళ్ళు. మంచి పనులు చేస్తారు, గెలుస్తాడు. 96 నుంచి నాకు పరిచయం వాళ్ళు, ఇసుగు కూడా ఉంటారు. అప్పటి నుంచి కూడా ఆడ పని చేసిన, అప్పటి నుంచి కూడా మంచి వ్యక్తిగతంగా మంచి మనసు. చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలా మంది సింపతితోని సునీత గెలిచే అవకాశం ఉంది, ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు. సానుభూతితోనే ఇక కాదు, కానీ ఈసారి మటుకు ఈయన గెలుస్తాడు పక్క. అది అన్న చెప్పండి, 20 రోజుల్లో పోలింగ్ ఉంది జూబ్లీహిల్స్ లో, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే ఇంతకుముందు ఉన్న పార్టీ అసలు మంచి పనులు చేసిందా? ఎవరు గెలిస్తే కరెక్ట్ గా ఉంటుందని అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాల్సిన చాలా ఉంది. అభివృద్ధిలో అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంత వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఇల్లు రావాల్సి ఉంది, చాలా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, రెంట్లకు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో. నవీన్ యాదవ్ గారు వస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆయన అయితే కొంచెం అందరికీ అందుబాటులో ఉంటాడు, సో ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు కాబట్టి ఏ కార్యక్రమమైనా అన్నీ చేస్తాడు. ఇంతకుముందు ఒకసారి పోటీ కూడా చేసింది కానీ మళ్ళీ ఇక్కడ టికెట్ ఇచ్చారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉందా మరి ఇక్కడ? ఈసారి తప్పకుండా గెలుస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఒకప్పుడు ఓడిపోయిన వాళ్ళే. పోటీలో ఉన్నారు. నా పేరు మహబూబీ, నేను ఉదయం పని చెప్తా. ఈడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ గెలుస్తాడు. అతను ఇవ్వకపోతే టీఆర్ఎస్ గెలుస్తాడు. అతను ప్రతి ఒక్క మనిషి అతనికి తెలుసు, లేకుండా టీఆర్ఎస్ తెలుసు. అతను మంచి చేసిండు, ప్రతి మనిషి మంచి చేసిండు. నీకు నాకు తక్కువ పడేది అనుకో, పెళ్లి కానీ ఏమైనా కార్యం కానీ అతను సాయం చేసిండు నవీన్ యాదవ్. అతను పోటీ చేసి ఓడిపోయింది, ఓడిపోలేదు, సెకండ్ వచ్చిండు. ఓడిపోలేదు, సెకండ్ వచ్చిండు. అన్న ఇంతకుముందు ఇండిపెండెంట్ చేసి ఉండే తెలుసా, అతను సెకండ్ వచ్చిండు. ఆ కాంగ్రెస్ వచ్చిండు. ఎవరు ఇంతకుముందు ఎవరు వచ్చిర్రి నా ఇండిపెండెంట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రెడ్డి కొడుకు వచ్చిండే, అతను సగం పోయిండు. అతను వచ్చిండు, సెకండ్ వచ్చిండు. అప్పుడు మళ్ళా ఎంఐఎం వచ్చిండే, ఎంఐఎంకి మన మైనార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వకుంటే మైనార్టీ ఇండిపెండెంట్ వేసిండు, అప్పుడు సెకండ్ వచ్చిండు నవీన్ యాదవ్. అతను ఇప్పుడు వేస్తే అనుకో నవీన్ వేసి నవీన్ యాదవ్ గెలుస్తాడు. అంటే ఇంతకుముందు మాగంటి గోపినాథ్ చనిపోయినా కాబట్టి సింపతితో ఆమె కోట్లేరు అంటారా మరి? వస్తున్నా నేను బీఆర్ఎస్కి వస్తుంది, కానీ నవీన్ యాదవ్ రాకపోతే ఆమె వస్తాయి. నవీన్ యాదవ్ వస్తే అతనికి రావు. అంటే ముందైతే నవీన్ యాదవ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పేసు అతను ప్రతి ఒక్క మంచి తెలుసు, అతను మంచి చేసినాడు, అతను చేసినాడు, అతను వస్తాయి. బీజేపీ పరిస్థితి అంత ఏం చేసిండ్రు ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్ వస్తారు. 4 ఈ గల్లీ ఖరాబ్ అయిందంటే మమ్మల్ని వస్తాడు, దెంగిపోతారు. ఎవరు చేసారు చేస్తే కాంగ్రెస్ లేకు టీఆర్ఎస్, కాంగ్రెస్ లేకు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఇక్కడ. ఇంతకుముందు గోపినాథ్ చేసిన మొత్తం అతని పని చేసినాడు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, కానీ నవీన్ యాదవ్ చేస్తాడు పని, ప్రతి ఒక్క పని అతను చేస్తాడు నమ్మకం నుంచి. అతనికి నమ్మకం ఉంది, అందరి 10 మంది తెలుసు, అతను చేస్తాడు. అంతకుముందు మన మైనార్టీ ఎంఎం పార్టీ నుంచి ఉండే వాళ్ళు నడమ చేసి అతను టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ వేసి ఉండే, ఇండిపెండెంట్ సగం ఓటు కొట్టేసినాడు. అప్పుడు గెలుచుకుండే, కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది టికెట్ అతను. ఇప్పుడు మక్క వస్తాడు అతను కాంగ్రెస్, అతనికి ఇస్తే నవీన్ యాదవ్ రాకపోతే టీఆర్ఎస్ కొట్టుకుంటుంది, నవీన్ యాదవ్కి ఇవ్వకపోతే టీఆర్ఎస్ కొట్టుకుంటుంది. అదే